చిన్న చిన్న వసతుల లోపంతో విద్యార్థుల సంఖ్య రామాలు తగ్గిపోతుంది. ఇక్కడ టీచర్లు పడిపోతున్నారు, వాళ్ళు పిల్లలకు మంచి చేయాలనుకున్నారు. ఆ ప్రైవేట్ స్కూళ్ళలో ఏం క్వాలిఫికేషన్ వాళ్ళకి తెలియదు, కానీ ఇక్కడ మంచి ఆలోచనలు ఉన్నాయి, మంచి సౌకర్యాలు ఉన్నాయి. చిన్న చిన్న వసతులు లేకపోవడం, ఇందాక మనకు ఏదో బాగులేని వసతి, కొన్ని స్మాల్ విషయాలు, గ్రౌండ్ బాగలేకపోవడం. ఇందాక చిన్న మా వాళ్ళు వస్తూనే గ్రౌండ్ లెవెల్ చేయించడము, అక్కడ ఆల్రెడీ ఒక 5-6 గంటల్లో కొన్ని వస్తుంది. మేమేం చెప్తున్నాం అంటే మాత్రం ముఖ్యమంత్రి గారు కూడా పిలిపించారు, అయ్యా పడి రుణం తీసుకోండి. తర్వాత మా డీజీపీ గారు కూడా అన్నారు, నేను కూడా ఇది ముఖ్యమైన భాగం, పిల్లల చదువుల్లో ఇది భాగస్వాములు కండి, వాళ్ళు కూడా అందరూ కలిసి విద్య తర్వాత ఆరోగ్యం ఉంటేనే ఈ పిల్లల్లో బాగా చదువుకొని ఆరోగ్యవంతులైతే ముందుకెళ్ళగలరు, సమాజం ముందుకెళ్ళగలరు. మాకు కూడా మంచి శాంతి భద్రత. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఈ ప్రభుత్వ స్కూళ్లు బాగుంటేనే, ప్రభుత్వ స్కూళ్ళ విద్యార్థులు బాగా చదువుకొని వాళ్ళు వైద్యపరంగా వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉంటేనే ఏ సమాజమైనా, ఏ జిల్లా అయినా, ఏ రాష్ట్రమైనా బాగుంటుంది. ప్రైవేట్ స్కూళ్లలో వడ్డీ ఉంటే కుదరదు. కాబట్టి ప్రభుత్వ స్కూళ్ళు, జిల్లా పరిషత్ స్కూళ్ళు ముందుకు తీసుకుపోయే బాధ్యత అందరిది. దానికి మేము పోలీస్ శాఖ తరఫున కోఆర్డినేటర్ గా అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ మన పిల్లలను చదువులో నేను పాల్గొంటున్నాం. ఇందులో ఆల్రెడీ అందరూ ప్రభుత్వం కూడా నేను అనుకున్నాను అక్టోబర్, నవంబర్ లో పెద్ద ప్రణాళికతో ముందుకు వచ్చి స్కూల్స్ డెవలప్ చేయాలని అనుకున్నాను. ఇది వచ్చే లోపల మేము ఈ సమస్యలన్నీ ప్రజలతో పాటు ఈ సమస్య పిలుస్తాం. ఇందాక నేను అన్నట్టు ఈవెన్ తానా సభ్యులు కూడా ఆ సతీష్ గారు నాకు మదనపల్లిలో ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు, అయ్యా మీరు చేసే పనుల్లో మేము 50% తానా మేము భరిస్తాం, డిజిటల్ క్లాస్ రూమ్స్ కానివ్వండి, మిగతా సౌకర్యాలు కానివ్వండి అని చెప్పారు. వీరందరి సహకారం, ప్రజల సహకారం, తర్వాత ఇటువంటి బయట సెటిల్ అయిన వాళ్ళు, అమెరికా కానివ్వండి, మిగతా దేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు ముందుకు వచ్చి ఎవరి స్కూళ్లకు వాళ్ళు చేస్తున్నారు. ప్రజల్లో మేము కొన్ని స్కూల్ మేము చేయాలి, మీరందరూ కూడా వాళ్ళు అదే చెప్పి మన పిల్లలు ఇందాక మనం చూసాం హిమోగ్లోబిన్ లెవెల్ ఆడపిల్లలు డాక్టర్లు ముందుకు వచ్చి ఇందాక ఒక చిన్న క్యాంప్ పెట్టారు, హిమోగ్లోబిన్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి, ఏ విధంగా పెంచాలి, అవేర్నెస్ ఏ విధంగా పెంచాలి, మెడిసిన్స్ ఏ విధంగా ఇవ్వాలి, చిన్న చిన్న పౌష్టిక ఆహారము సరే మెనూ ప్రకారం ఇస్తున్నారు. ఒక్కోసారి కొన్ని కాకపోతే ప్రజలే ముందుకు వచ్చి కొన్ని చిన్న చిన్న సహాయం చేయవచ్చు. ఈ విధంగా విద్యార్థుల చదువుకు ఆరోగ్యానికి ముందుకు వచ్చి చేస్తే మన ప్రాంతం మరి రాష్ట్రం బాగుపడుతుంది. ఇది ఒక మెసేజ్ ద్వారా తీసుకోవడం, ఈ రకమైన పనులు చేయడం, తర్వాత పనులు కోఆర్డినేట్ చేస్తూ మాకు అన్ని విధాలా ఇది మాకు శాంతి భద్రతల పరంగా కూడా ఇది మాకు ఉపయోగపడుతుంది. ప్రజలతో కనెక్ట్ కావడానికి కూడా మాకు ఉపయోగపడుతుంది. ప్రజలకు మాకు అవినాభావ సంబంధం పెంచడానికి ఉపయోగపడుతుంది. ప్రజలకు మా మీద మరి మంచి అభిప్రాయం జరగడానికి ఉపయోగపడుతుంది. అది వేరే కానీ ముఖ్య ఉద్దేశం ఇది అందరినీ కలుపుకొని మన పిల్లల విద్య ఆరోగ్యం బాగుంటుంది. ये तो हम पुलिस इसलिए है कि भाई लोगों को एक एहसास दिलाएं कि भाई हम हमारे बच्चों को करें, ताकि वो उस गांव का कड़पे वाले बच्चे छोटी छोटी चीज़ें पूछें, हम सब मिलके कर सकते हैं, कोई बात नहीं। आज ही आप देखिए तो एक आध बंदे के पेंटिंग के लिए आ गया है, कोई फर्श बिछाने के लिए, कोई वाटर प्लांट के लिए आ गया है ऑलरेडी, तो कोई स्पोर्ट्स मटेरियल देने के लिए आ गया है। ये चलता रहेगा। हम सबको जोड़ करके, सबको मिला करके आगे लेके जाना, और एक ही मकसद है कि हमारे बच्चे अच्छा पढ़ें, हमारे बच्चे की सेहत अच्छी रहे। खुसूसन हम देख रहे हैं कि औरत बच्चियों में हीमोग्लोबिन की कमी है, तो हम चाहते हैं कि जो डॉक्टर गवर्नमेंट स्कूलों में पढ़े हैं फिर आए कि भाई बच्चों को देखें उनका हीमोग्लोबिन लेवल्स 11-12 रहना चाहिए, 12 रहना चाहिए, 8-9 के करीब है काफ़ी स्कूलों में। तो ये काफ़ी दिल में दर्द होता है। लोगों को समझना चाहिए कि वे करें, गवर्नमेंट करेगी ज़रूर, मगर कितने उसमें थोड़े प्रोसीजर्स। हम एक इंसान होने के नाते, इस शहरी के नाते, शहरी के ये होने के नाते हमको चाहिए कि हमारे बच्चों को मदद करें। इसमें हम पुलिस एक ऐसी अहम रोल अदा कर रहे हैं, लोगों को जोड़ें, लोगों को साथ लेके चलें ताकि बच्चा